At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. ఫస్ట్ సినిమా అంటే ఖచ్చితంగా ఒక పెద్ద జర్నీ ఏదో జరుగుంటుంది. అంత ఈజీగా వచ్చి రెడ్ కార్పెట్ ఎవరు వేయరు. సో ఫస్ట్ సినిమా చేయడానికి మీరు పడిన స్ట్రగుల్ ఏంటి? ఇనిషియల్గా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావడం, దట్లో ఇండస్ట్రీలో లైక్ డైరెక్టర్ సీట్కి రావడం చాలా చాలా కష్టం. అవును. సో మీకు తెలిసిందే. సో ఇనిషియల్గా ఎట్లా అంటే అండి, సినిమా అంటే ఒక ప్యాషన్ అనేది ఉండేది. లైక్ లోపలికి ఎట్లా ఎంటర్ అయ్యేది అనేది నాకు అసలు అర్థమయ్యేది కాదు. లైక్ కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కానీ రాస్తూనే ఉంటారు. నేను అడిగేది, మీరు ఎప్పుడు రాస్తూ ఉంటే ఎట్లా ఎంటర్ అవుతారా అని చెప్పేసి. వాళ్ళు చాలా ఇయర్స్ వేస్ట్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళని చూస్తే నేను అనుకునేది, ఓకే ఈ ఇయర్ రైటింగ్లో నువ్వు స్పెండ్ చేసినావు అనుకోండి, నెక్స్ట్ ఏడీగా జాయిన్ కావాలి, నెక్స్ట్ ఇంకొకటి. సో ఆ విధంగా ఏడీగా నేను జాయిన్ అయిపోయాను. ఫస్ట్ నేను వర్క్ చేసింది కన్నడ మూవీకి అండి, ఫైటర్ అని. సో ఆ మూవీకి అది ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉంటుంది అనమాట సినిమా. సో సర్టన్ థింగ్స్ నేను ఇండ్యూస్ చేసుకున్నాను అక్కడ. సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏంటిదనంటే లైక్ అది నాకు ఇక్కడ హెల్ప్ అయింది కొంచెం. ఇది మనం చూస్తూ ఉంటే రూరల్ బ్యాక్డ్రాప్నే ఉంటుంది, కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి సినిమాలో. సో అక్కడ జాయిన్ అయినాక మళ్ళీ నరేషన్ చెప్పాలి అని అంటే కాంటాక్ట్స్ నాకు తక్కువ, ఎవరికి వెళ్ళి అప్రోచ్ అయ్యేది తెలిసేది కాదు. తెలియకుండా చాలా ప్రొడక్షన్ హౌసెస్కి నేను నా ఫ్రెండ్ శ్రీకాంత్ అని ఉండేవాడు అనమాట, ఇద్దరం తెలిసేది. ఎక్కడ వెళ్ళినా కానీ ఒకటే చెప్తారు, కథలు వినట్లేదండి. ఏ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినా కానీ, పెద్ద ప్రొడక్షన్ హౌస్ కథలు వినట్లేదండి. ఎందుకన్నా క్వశ్చన్ వచ్చిందా, కథలు ఎందుకు వినట్లేదు ప్రొడక్షన్ హౌస్లో? లైక్ మనకు అక్కడ ఎవరో తెలీదు. సో తర్వాత నా రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, సమ్వన్ హ్యాస్ టు రిఫర్ యూ. ఎవరో ఒకరు వెనకాల పెద్ద రిఫరెన్స్ ఉండాలి, ఒక రిఫరెన్స్ ఉండాలి. ఇది బాగుందండి, వినండి, ఒకసారి వినండి అంటే అది. సో అక్కడికి రావడానికి అయ్యో చాలా ఎఫర్ట్ పెట్టామండి, చాలా ఎఫర్ట్. యాక్చువల్గా ఆ పాయింట్ తెలియకుండానే చాలా ఆఫీసెస్కి చాలా ఇయర్స్ తిరిగేవాళ్ళం. మధ్యలో చిన్న చిన్న ఆపర్చునిటీస్ ఎట్లా అంటే, రైటింగ్ వచ్చినా ఏది వచ్చినా కానీ చేస్తూ సో ఒక్క మూమెంట్లో ఏమైందని అంటే, నేను ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు మనకి మన డిఓపి రమేష్ సార్ పరిచయం అయింది అనమాట. సో నాకు అనిపించింది, ఓకే ఒకటి మనం కొన్ని థింగ్స్ మనం ఫోర్స్ీ చేస్తాం కదా, లైక్ ప్రెడిక్ట్ చేస్తాం కదా. నాకు అనిపించింది మేబీ ఈజ్ వెరీ జెన్యూన్ పర్సన్, సో ఆయన ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని చెప్పేసి ఒకరోజు షెడ్యూల్ బ్రేక్లో సార్ని అడిగినా అనమాట. సార్ నీడ్ యువర్ అపాయింట్మెంట్ సార్ ఒక్కసారి వింటర్ ఒక లైన్ ఉంది అని చెప్తే, అప్పుడు తను ఏమన్నాడంటే, ఓకే మా ఐల్ టెల్ యూ అని అన్నాడు. తర్వాత ఒక దగ్గర రమ్మన్నాడు. సో వెళ్ళి అక్కడ ఆయనకి చెప్పినా అనమాట, ఒక 3 స్టోరీస్ చెప్తే తను ఏమన్నాడంటే, ఈ స్పాన్ పెద్దది, డెబ్యూగా ఇది నీకు రాదు, సో ఇంకోటి చిన్నదన్నా ఏంటంటే అది వద్దులేని సార్ అన్న. సో ఆ చిన్నది ఇది వర్కౌట్ అయిద్దమ్మా అంటే. కొత్త డైరెక్టర్ల దగ్గర ఉన్న పెద్ద సమస్య ఏంటో చెప్పమంటారు సార్, వాళ్ళు వేసుకోవడమే పెద్ద సెటప్ వేసుకుంటారు అంతే కదా. నాకు ఒక పెద్ద స్టార్ హీరో కావాలి, ఒక 50-60 కోట్లు కావాలి అని దిగుతారు, తప్పేం లేదు. ఎవరి ఆలోచనలు వాళ్ళకు, ఎందుకంటే మన కళ్ళ ముందు అలాంటి సినిమాలు చూసాం కాబట్టి ఖచ్చితంగా అంత పెద్ద సెటప్తో వస్తారు. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఒక కొత్త దర్శకుడు నమ్మి ఒక 50-60 కోట్లు పెట్టడానికో పెద్ద హీరో రావడానికో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యంగానే పరిస్థితి. సో మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి. అదే సార్, యాక్చువల్లీ మీరు చెప్పారు కదా టఫ్ అని. సో నా ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, వాడు ఆల్వేస్ ఇప్పుడు కానీ హ్యూజ్ స్పాన్ భారీ బడ్జెట్గానే రాసేవాడు. సో వాడు నాకు అనిపించేది ఎట్లా అంటే, లైక్ వాడు రైటింగ్లో ఉన్న కన్విక్షన్ తోటి ఈవెన్ ధ్రువ్ విక్రమ్ దాకా కూడా వెళ్ళిండు అనమాట. సో నాకు అనిపించింది, అరే అక్కడ దాకా వెళ్ళిండు, మళ్ళీ వాడు విన్నాడు. అక్కడ ఏం మైనస్ ఏంటంటే, కొత్త డైరెక్టర్ కదా, సో ఇంత బడ్జెట్. సో ఇవన్నీ నేను చూస్తూ నేను కేటగరైజ్ చేసుకున్నాను అనమాట. లైక్ ఓకే బడ్జెట్ వైజ్ మినిమల్గా ఉండాలి, అట్లొకటి, మీడియం బడ్జెట్ ఒకటి, భారీ బడ్జెట్ ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం మన దగ్గర హీరో డేట్స్ దొరకడం చాలా కష్టం. సో అదొకటి ఉంటుంది. సో దానికి తగ్గట్టు క్యారెక్టర్ డ్రివెన్ కొన్ని, ఏ హీరో అయినా పర్లేదు కదా. సో అట్లా ఒకటి అనుకున్నాం. ఇంకొకటి లైక్ ఫీమేల్ సెంట్రిక్ ఉంటే హీరోయిన్ డేట్స్ దొరికింది అనుకోండి, అది ఈజీగా ముందుకెళ్తుంది. లేదా అన్ని క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోండి, క్యారెక్టర్ ఆర్టిస్టులతో కూడా వెళ్ళొచ్చు. సో అట్లా అనుకొని ఇవి కేటగరైజ్ అన్ని రకాల దినుసులు రెడీ చేసుకున్నారు, అన్ని రకాలుగా రెడీ చేసుకుంటాం. అంటే ఇది వర్కౌట్ అయిందండి. ఇప్పుడు కూడా ఒక మ్యాజిక్ లానే కనబడుతుంది నాకు. ఒక 1.5 years బిఫోర్ నో కాంటాక్ట్స్, నథింగ్, ఏం లేదు అసలు. ఇంట్లో కూడా అడిగేవాళ్ళు ఎటు వెళ్తున్నావు ఏంటిది అని చెప్తా అంటే, తిరిగిన ప్రొడక్షన్ హౌసెస్ కూడా అయిపోయినాయి, ఇంకా వేరే స్టేట్కి వెళ్ళడం తప్ప ఏం లేకుండా ఛాన్సెస్ కూడా.